సీఎం రేవంత్ మొండి చేయి చూపిస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మాటలకు రేవంత్ సర్కార్ కేరాఫ్ గా మారిందన్నారు. బడ్జెట్లో అంకల గారడి తప్ప క్షేత్రస్థాయిలో నిధులు ఖర్చు చేయటం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లలో గొల్ల కురుమల కోసం ₹1 కేటాయించలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు హరీష్ రావు. ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ మోసాలను బీసీలు గుర్తిస్తున్నారని చెప్పారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆనాడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఆనాడు కేసీఆర్ గారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతిని వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆనాడు దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం మరి పేదల పక్షాన పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పోరాడిండు, వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయినాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసలు బీసీలకు మొత్తం బీసీ కార్పొరేషన్కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లుకు. అంతే తప్ప ఒక్క బీసీకి ₹1 కూడా ఇవ్వలే. మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా అడిగినాం, ఏం సంగతి అయ్యా బీసీలకు ఏం చేసినాం అంటే 6 కోట్లు ఇచ్చిన. బడ్జెట్లో పెట్టింది 1370 కోట్లు, ఖర్చు పెట్టింది 6 కోట్లు. 6 కోట్లు కరెంటు బిల్లుకు, జీతాలకు తప్ప ఒక్క బీసీకి కూడా మేలు చేసింది లేదు. పేరుకు కార్పొరేషన్లు పెట్టిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అని, యాదవ కార్పొరేషన్ అని, పద్మశాలి కార్పొరేషన్ అని, గౌడన్నల కార్పొరేషన్ అని, ఇక అన్ని కులాలకు ముదిరాజుల కార్పొరేషన్ అని, వైశ్యులకు కూడా పెట్టిండ్రు కార్పొరేషన్. మరి ఏమన్నా ₹1 ఇచ్చిండ్రా అంటే నయా పైసా కూడా ఇవ్వలేదు. అందరికీ కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మోసం, రేవంత్ రెడ్డి ఏ రకంగా బీసీలకు దగా చేసిండో అర్థమవుతుంది. చివరికి మా గొల్ల కుర్మలకు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. గొల్ల కురుమల గొప్పదనాన్ని అసెంబ్లీలోనే ఎంతో గొప్పగా ఈ జాతి గురించి మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా పట్టించుకుంటలేదు. చివరికి నట్టల మందు కూడా వేస్తలేరు. ఏడాదికి 4 సార్లు వేసే నట్టల మందు కాంగ్రెస్ వచ్చినాక నట్టల మందుకు కూడా పైసలు లేవట.